హాయ్ అండి, హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇక్కడ నేను దొండకాయ మసాలా గ్రేవీ చేశాను చూడండి. అదేనండి, మనం గుత్తి వంకాయలా చేసుకుంటాం కదా, అలా గుత్తి దొండకాయ చేశాను నేను. ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఒక కళాయిలో. నార్మల్గా ఆయిల్ ఏం వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కకు తీసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఫ్రై చేస్తున్నా. కానీ మసాలాలు ఏం లేవండి ఇందులో. ఓన్లీ ధనియాలు జీలకర్ర రెండు మనకి మంచివే. అవి ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తీసుకున్నా మీ ఇష్టం. ఒకవేళ ఇది స్కిప్ చేసైనా చేసుకోవచ్చు మీరు. పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా వేయించుకోవాలి. తర్వాత పల్లీలు కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను వేయించుకుంటున్నాను కదా, అలా వేపుకోవాలి. పల్లీలు కూడా బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. పక్కకు తీసి పెట్టుకొని మనం కట్ చేసుకున్న దొండకాయ చూడండి, ఇక్కడ నేను ఎలా కట్ చేశానో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇటు నుంచి ఘాట్ పెట్టుకొని మళ్ళీ దానికి రివర్స్లో మళ్ళీ ఘాట్ పెట్టుకోవాలండి. మనం ఇలా ఈ కట్ చేయకపోయినట్లయితే మనకు దొండకాయ లోపల ఉడకదు కదా. ఫస్ట్ దొండకాయలను అయితే ఫ్రై చేసుకోండి. దొండకాయలు కూడా ఫ్రై చేసుకుంటా. దొండకాయలు ఒకవైపు ఫ్రై అవుతుండగా నేను అక్కడ మనం మసాలాలు వేయించుకున్నాం కదా, ధనియాలు అండ్ జీలకర్ర అవి మిక్సీ పట్టుకొని అందులోనే మనం వేయించుకున్న పల్లీలు అండ్ కొబ్బరి వేసుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత మిక్సీ ఆడుకున్న తర్వాత ఇక్కడ నేను పోపు వేసుకున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాని తర్వాత నేను మనం గ్రైండ్ చేసుకున్న పల్లి అండ్ కొబ్బరి ఆ పేస్ట్ వేసాను. ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే వైట్ కలర్లో. నిన్న నైట్ సండే, ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తాను నాకు తెలియదు. ఈ వీడియో అయితే మండేది, మేబీ ఈవినింగ్ పోస్ట్ చేయొచ్చు. నేను సండే చికెన్ మసాలా గ్రేవీ చేశాను. అది కూడా అదేంటంటే అందులోకి నేను కాజు బాదం నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నా, ఆ పేస్ట్ వేసానండి. ఇందులో చూసారు కదా, కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. లైట్గా పులుపు వేసుకుంటేనే టేస్ట్ అద్దరిపోద్దండి రైస్లోకి. కాబట్టి మాకు నేను అందుకనే పులుపు వేసాను. చాలా బాగుంటుందండి. పులుపు వేసుకోండి, లైట్గా పులుపు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ కర్రీ అండి. ఒకసారి ఇంకా అయిపోయింది, లాస్ట్గా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా రైస్లో వేసుకొని వేడివేడిగా తింటే బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, మంచిగా కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.